హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగా రొటీన్గా వెజిటబుల్ తెమ్మని తోటలోకి వెళ్ళాం. అయితే మా మేడంకి చెప్పిన ఎండ కొడుతుంది టవల్ తెచ్చుకోయని. ఇదేం చేసింది, టవల్ అవసరం లేదు క్లౌడీగా ఉంది మొత్తం అని చెప్పింది. అక్కడికి పోయేసరికి ఏమైంది, ఎండ వచ్చింది, చున్నీని తీసి ఆల్టరేషన్ చేసింది. చేతులు దురదగా పెడుతున్నాయని పార్సల్ కవర్ తీసి చేతికి తొడిగింది. మన మాట ఎందుకు వింటారో వినరు అని వీడియో కూడా కానీ వీనికేమా ఉందాం కానీ గట్టి మీద ఉన్న నేను పాతిన పబ్బులు బీర చెట్ల కానీ పాటిన కట్టెలు మొత్తం మీరు కొడుతుండు. వాడు మొత్తం దొరకాలి, దొరికిన ఏం చేస్తాం, చెప్పుడు తప్ప ఏం చేయం. కానీ నెక్స్ట్ ఏంటి, మార్కెటింగు. అయితే మొన్న కొండపూర్లో బాగా అమ్ముడుపోయినాయని కొండపూర్ పోతున్నా వెజిటేబుల్స్ అమ్మడానికి. ఒకప్పుడు వెజిటేబుల్స్ అమ్ముడు అంటే ఈజీలే, మనకు కూడా అమ్మచ్చులే అనుకున్నా. కానీ అంత ఈజీ కాదు వెజిటేబుల్స్ అమ్మడం. అది కూడా ఒక స్కిల్లే, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటా ఆ స్కిల్ కూడా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అక్క ఆపుతుంది, ఎంత ఇస్తున్న తమ్ముడు అంటే అర్ధ కిలో 30, పావు కిలో 20 అక్క అంట. అన్నకి ఏం చేస్తుంది, అర్ధ కిలో నాకు 25కి బెండకాయలు నేను తీసుకుంటా అంటుంది. కానీ వాడు అర్ధ కిలోకి 25 ఇచ్చినా 30 ఇచ్చినా ఆమె వేసే చేస్తా. ఏం చేస్తుంది చెప్పన్నా, నువ్వు 30 రూపాయలకి ఇచ్చినా 20కి ఇచ్చినా ఆమె 25 రూపాయలకి ఇచ్చినా 30 రూపాయలకి ఇచ్చినా ఆమె వేసేది ఒకటే. ఫస్ట్ ఎక్కువ జోకమంటుంది. మళ్ళీ నువ్వు జోకినప్పుడు నువ్వు చూడకముందు ఒక చేయలు ఇట్లా పట్టుకుంటుంది, ఎక్కువ పట్టుకొని మళ్ళీ కొసరే తమ్ముడు అంటుంది. మళ్ళీ ఇంకో అక్క వస్తుంది, నీకు పైసలు ఇస్తా అని చెప్పి అంటే అక్కడ అందులో పెట్టిపో అంటాం. కానీ అక్క ఏం చేస్తుంది, అక్కడ పెట్టేసి అందులో నుంచి ఒక 10 బెండకాయలు తీసుకొని పోతుంది చక్కగా ఇంట్లోకి. ఎందుకంటే నేను ఇంతకుముందు తీసుకున్న ముదిరిపోయిందంటది కానీ ఏరుకున్నది ఎవరు, ఆమెనే. ఇలా ఉంటాయి, కొంచెం నల్లిగా ఉంటే అక్కలు ముంచేస్తారు నిన్ను. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తే కామెంట్ చేయండి. నా కూరగాయలు కూడా అయిపోయినాయి, చీకటి అయిపోయింది. నేను రావడమే 5:30, 6 అయింది. 7 వరకు అమ్మేసా. ఎప్పుడైనా మార్నింగ్ అమ్మేవాడిని, కానీ ఈరోజు మాత్రం ఈవినింగ్ అమ్మాను. నేను ఇంటికి వెళ్ళేసరికి నా కూతురు నా కోసం వెయిట్ చేస్తుంది. సో నా దగ్గర ఉన్న డబ్బులు చూపించా. వాళ్ళ అమ్మ కూడా దొరకబెట్టడం కూడా ఆగుతలేదు, డబ్బులు ఇవ్వమని ఒకటే గొడవ.